నమస్తే వైఎన్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ వైద్యుడి నిర్వాకం. యూట్యూబ్లో వీడియోలు చూస్తూ పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న నకిలీ వైద్యుడు విశ్వసనీయ సమాచారం అందుకున్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం శరత్ కార్డియాక్ సెంటర్ను విజిట్ చేసి నకిలీదని నిర్ధారణ అనంతరం సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి నకిలీ డాక్టర్లను నమ్మొద్దని సూచించారు. యాక్చువల్గా నీలకృష్ణ డాక్టర్ కార్డియాలజిస్ట్ రిజిస్ట్రేషన్ చేయబడింది. ఇక్కడ శిరీష అని పేరు కూడా కార్డియాలజీ అని పెట్టుకోవడం జరిగింది. వారు 1 year ఇంటర్న్షిప్ లాగా చేసి కార్డియాలజీగా చాలామంది కావడం, మరి ఆ డాక్టర్ కూడా లేకపోవడము, ఒక టెక్నీషియన్ శరత్ అనే టెక్నీషియను కార్డియాక్ టెక్నీషియను డాక్టర్గా చలామణి అవుతూ రిపోర్ట్ ఇస్తూ ఎకో కార్డియోగ్రామ్ చేస్తూ అంటే గుండె పరీక్షలు గుండె పనిచేసే విధానాన్ని టీవీలో చూసుకుంటూ రిపోర్ట్ ఇచ్చుకుంటూ మరి ట్రీట్మెంట్ చేయడం అనేది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి విరుద్ధం. మరి ఆ పద్ధతిలో డాక్టర్ కానీ వారు డాక్టర్గా చలామణి అవ్వడం అనేది ఇది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి విరుద్ధం. కాబట్టి మరి ఆసుపత్రిని వెంటనే మూసివేయడం జరిగింది. ఈ విషయం నిన్న తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యులైతేనేమి, లోకల్ ఐఎంఏ డాక్టర్స్ అయితేనేమి మరి ఈరోజు వారు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన వెంటనే స్పందించి ఇప్పుడు రావడము, వచ్చి ఈ పనిలో అంటే ఈ యొక్క ఆసుపత్రిని ఆల్రెడీ లాక్ చేసి దానిపైన సీజ్ చేయడం జరిగింది. సరే, ఈ ఆసుపత్రి సంబంధం ఇప్పుడు మేము నోటీస్ ఇచ్చేస్తాం. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయబడి ఉన్నదో వారికి నోటీస్ ఇస్తాం. నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు స్పందించి వస్తారు. అదే వచ్చిన తర్వాత ఎవరైతే పని చేస్తారో వాళ్ళపైన అంటే యాజ్ పర్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయబడతారో వాళ్ళే చేయాలి, వేరే వాళ్ళు చేయడానికి లేదండి. ఇప్పుడు స్కానింగ్ సంబంధించిన విషయం వాటి గురించి ఎక్కువ ఎక్కువ అంటే గుండె పరీక్ష కదా ఇప్పుడు అవి కూడా చూస్తాం. ఓకే, లోపల మరి ఉన్నాయి లేదనేది కూడా నాకు కూడా తెలియదు. నేను లాక్ చేసిన తర్వాత నేను లోపలికి పోలేదు. అవి కూడా వాటిని కూడా పరిశీలిస్తాను. సార్, ఇప్పటి వరకు మీరు ఈ షరత్ ఇంతకుముందు తనిఖీ చేసిన దాఖలాలు ఇంతకుముందు అంటే పర్మిషన్ ఇచ్చారు డిపార్ట్మెంట్ నుంచి, వచ్చినట్టయితే నాకు ఐడియా లేదు.